హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అలసంద వడలు, రాగి సంగటి, దోశ, చపాతీ, బగారా రైస్లోకి మంచి రుచికరమైన మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మటన్ కర్రీ కుక్కర్లో చేసుకున్నామంటే గ్రేవీగా ముక్క సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం మటన్ కర్రీ చేసుకునే వాళ్ళు కూడా సింపుల్గా 15-20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా లేతగా ఉన్న మటన్ 1/2 కిలో తీసుకొని ఈ విధంగా కట్ చేయించుకోవాలి. లేతగా ఉన్న మటన్ తీసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది, అలాగే రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్ని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. 2 సార్లు ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఒక జాలిగట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని 1/2 కిలో మటన్కి ఒక ఆనియను, 2 టమోటాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 6-7 జీడిపప్పులు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, చిన్నది 1 బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, 4-5 మిరియాలు, అనాస పువ్వు 1, 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1½ స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇప్పుడు టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర నీట్గా కడిగేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న టమోటాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సగం వేసుకొని మిగిలిన సగం పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ధనియాల పొడి వేసుకొని మసాలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని, అలాగే పక్కకు తీసి పెట్టుకున్న మిగిలిన సగం ఆనియన్స్, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో 2-3 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకున్నామంటే ముక్కలో ఉండే నీచు వాసన అంతా పోతుంది, అలాగే వాటర్ అంతా ఈ విధంగా బయటికి వస్తుంది. ఇప్పుడు మటన్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకొని ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. ముక్కలు వేయించుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేయించుకున్నామంటే ముక్కకు కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది. ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే ముక్కకి ఉప్పు, కారం బాగా పడతాయి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకొని మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో మసాలా మాడిపోకుండా కలుపుకుంటూ 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలో 1/2 స్పూన్ మటన్ మసాలా అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వేసుకోండి. మటన్ కర్రీ కుక్కర్లో చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పట్టదు. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది.
వాటర్ వేసుకున్న వెంటనే కాకుండా ఈ విధంగా వాటర్ 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మటన్ లేతగా ఉన్నదైతే 6-7 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ముక్క మెత్తగా ఉడకలేదనుకుంటే మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చల్లారేలోపు ఇంకొంచెం చిక్కగా అవుతుంది. మీకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకోకుండా 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, గ్రేవీగా ముక్క సాఫ్ట్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఈ కర్రీ అలసంద వడల్లోకి చేసుకుంటున్నాను. అలసంద వడల్లోకి దోశలోకి గ్రేవీ ఈ విధంగా కొద్దిగా పలుచగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.